కూడా కనీసం పోటీ కూడా లేదు, పోటీ చేసే హక్కు కూడా లేదు, పోటీ చేసేటువంటి ఫ్రీడమ్ కూడా లేదు. అటువంటి ఒక కట్టుదిట్టమైనటువంటి ఒక నిర్బంధం మధ్యలోనే బిక్కుబిక్కుమంటూ అక్కడ స్థానిక ఎన్నికలు జరిగేవి. నోటిఫికేషన్ విడుదలవుతుంది, వెంటనే ఒక వ్యక్తిని కన్ఫర్మ్ చేస్తారు, నామినేషన్ వేస్తారు, యునానిమస్ ప్రకటిస్తారు, అయిపోతుంది. ఓటు పరిస్థితి ఉండదు, వేరే వాళ్ళు పోటీ చేసే దార్ఖానం ఉండదు, ఏ విధంగా కూడా అటువంటి సినారియో ఉండదు. అటువంటి సినారియో నుంచి ఒకసారి ఎన్నికలు జరిగాయి. ఇక పులివెందులో వైసీపీ కంచుకోట నుంచి వైఎస్ కుటుంబం నుంచి చేజారిపోయింది. ఇప్పుడు ఏ కంచుకోట అనడానికి లేదు. ఇక పులివెందులో ఒకరి సొంతమనో లేకుంటే ఇంకొకరి అడ్డానో ఇంకొకరి గడ్డానో అనేటువంటి మాటలు మాట్లాడాల్సిన ఆ పరిస్థితి లేదు, అటువంటి అవకాశం కూడా లేదు. ఇక ఆ తార్కాన మొత్తం పోయింది, ఆ పరిస్థితి అంతా పోయింది, చేజారిపోయింది. వైఎస్ కుటుంబం నుంచి ఇప్పుడు అదంతా కూడా చేజారిపోయింది కంప్లీట్గా. టీడీపీ కూడా మేము ప్రజాస్వామ్యయుతంగా గెలవగలిగితే, ఎన్నికలు జరిగితే మేము గెలవగలుగుతామన్నది ఒక నమ్మకాన్ని ఇప్పుడు టీడీపీ కనబరుస్తోంది, టీడీపీ ఆ మాట చెప్తోంది. సో పులివెందుల పులిగా ఇప్పుడు టీడీపీ సైకిల్ జెండాని అక్కడ రెపరెపలాడించింది. ఏదేమైనా అక్కడ సంబరాలు అంబరం నడుతున్నాయి, విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఒంటిమిట్ట రిజల్ట్స్ కోసమే చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒంటిమిట్ట రిజల్ట్స్కి చాలా కొన్నిసేపట్లోనే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. 20,681 ఓట్లు పోలయ్యాయి ఒంటిమిట్టలో. సో పులివెందుల్లో రీపోలింగ్ జరిగింది, కానీ ఒంటిమిట్టలో అటువంటి పరిస్థితులు ఏం లేవు. సో ఇప్పటివరకు ఉన్నటువంటి రిజల్ట్స్ మనం పరిశీలిస్తే కొన్ని టేబుల్స్ కౌంటింగ్ మొదటి రౌండ్ కౌంట్ పూర్తి అయిపోయింది. ఇంకొక 3-4 టేబుల్స్ ఉన్నాయి. సుమారుగా 2-3 వేల టేబుల్స్ లెక్కింపు జరిగితే, అంటే అటు ఇటుగా 2-3 వేల ఓట్ల లెక్కింపు జరిగితే ఒక అంచనాకు రావచ్చు. సో ఇప్పటివరకు టీడీపీకి 15,280 ఓట్లు ఒంటిమిట్టలో పోలైతే వైసీపీకి డిపాజిట్ దక్కించుకుంది వైసీపీ. అద్భుతం ఇది. ఒంటిమిట్టలో వైసీపీ కూడా కొంత ఫాలోవర్స్ ఉన్నారు. వైసీపీ మరీ పులివెందుల మాదిరిగా అక్కడ పూర్తిగా దిగజారిపోలేదు, పూర్తిగా కొలాప్స్ ఏం కాలేదు అనడానికి ఇది ఒక నిదర్శనంగా చూడాలి. సో వైసీపీకి 4,105 ఓట్లు పోలయ్యాయి ఒంటిమిట్టలో. అదే టీడీపీకి 15,280 ఓట్లు పోలయ్యాయి. సో ఈ రెండు కొంత హోరాహోరీగా మొదటి రౌండ్లో చూస్తే, మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి కొంత హోరాహోరీగా 50%గా ఓటింగ్ షేర్తో టీడీపీ కూడా దూసుకొచ్చింది. సుబ్బారెడ్డి అక్కడ కొంత బెటర్గానే పర్ఫామ్ చేశారని చెప్పాలి. ఇటు కృష్ణారెడ్డి మాత్రం విజయ తీరాల వైపుగా దూసుకు వెళ్తూ ఉన్నారు. సో రిజల్ట్స్ మిగిలిపోయి ఉన్నాయి. రిజల్ట్స్ అనౌన్స్మెంట్ అయితే అసలు మెజారిటీ ఎంత అనేది బయటపడే అవకాశం ఉంది. మీకు ఇక్కడ టాలీ చూపిస్తున్నాను, రైట్ సైడ్లో చూడండి. ఒంటిమిట్ట దగ్గర టీడీపీకి 15,270 ఓట్లు పోలాయి ఇప్పటివరకు పలు టేబుల్స్ లెక్కించిన క్రమంలో. అటు వైసీపీకి సంబంధించి 4,105 ఓట్లు పోలయ్యాయి. సో మెజారిటీ మాత్రమే మిగిలి ఉంది, మెజారిటీ అనౌన్స్ చేయాల్సింది. ఇప్పుడు టీడీపీ అయితే సుమారుగా 11,165 మెజారిటీతో దూసుకెళ్తోంది. సో ఇంకా ఈ మెజారిటీ పెరిగే అవకాశం సుమారుగా అటు ఇటు ఇంచుమించుగా 15,000 నుంచి 14,000 నుంచి 15,000 మెజారిటీ వస్తుందనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ రిజల్ట్స్ చూస్తూ ఉంటే. సో ఇంకొక 2-3 టేబుల్స్ లెక్కించాల్సి ఉంది. 2-3 టేబుల్స్ సంబంధించి ఒక 2-3 ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఆ ఓట్లు కనుక లెక్కిస్తే ఒక 10-15 నిమిషాల్లోనే ఈ తుది రిజల్ట్ కూడా వెల్లడించే అవకాశం ఉంది. సో ఒంటిమిట్ట రిజల్ట్స్లో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. చాలా నిజంగా ప్రజాస్వామ్యం పదే టీడీపీ చెప్తున్న నేపథ్యంలో మీకేమనిపించింది, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇంట్రెస్టింగ్గా బీటెక్ రవి మాట్లాడిన మాట కూడా ఇప్పుడు సంచలనంగా మారాయి. బీటెక్ రవి ఏమన్నారంటే, వైసీపీ శ్రేణులు సైతం నాకు సహకరించారు, చివరి నిమిషంలో అహంకారిని ఆకాశం పైన కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా కుప్పకూల్చాలి అని అంటే మేము మీకు సహకరిస్తాం, అహంకారిని దెబ్బ కొట్టండి అనే రకంగా నాకు సహకరించారని చెప్పి బీటెక్ రవి మాట్లాడుతూ ఆ విషయాన్ని చెప్పుకొచ్చారు. సో నిజంగా వైసీపీ శ్రేణులు సైతం వైసీపీ పార్టీకి సహకరించలేదు అనేది ఈ మాటల ద్వారా అర్థమవుతోంది. అది కేవలం రాజకీయంగా మాట్లాడిన మాటలుగా మనం చూడలేము. డైరెక్ట్గా ఏమన్నారంటే, ఈ వ్యాఖ్యలు కనుక నిజంగానే జగన్మోహన్ రెడ్డి వింటే, ఆ మాటలు కనుక వింటే ఆయన ఏమైపోతారో పాపం అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. సో పులివెందులకు సంబంధించిన అంశం పైన కూడా బీటెక్ రవి మాట్లాడుతూ, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో రీపోలింగ్ కూడా జరిగింది. అచ్చవెల్లి అండ్ ఈ కొత్తపల్లిలో రీపోలింగ్ జరిగితే మొదటి రోజు పోలింగ్ జరిగిన రోజున సుమారుగా 400 పైచిలకు ఓట్లు పోలైతే, రెండవ రోజు రీపోలింగ్ జరిగితే మీరు ఏం చేశారు, బాయ్కాట్ అన్నారు. సో బాయ్కాట్ అని చెప్పి వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పడంతో బాయ్కాట్ అనే ఓట్లు ఎన్ని కేవలం 40 మాత్రమే. అంటే మీరు బాయ్కాట్ చేయమని చెప్తే 40 మంది మాత్రమే ఓటు వేయకుండా ఉండిపోయారు. అది మీ స్టాండర్డ్, అది మీ సత్తా అంటూ మాట్లాడుతూ ఉన్నారు బీటెక్ రవి. సో ఒక రకంగా ఆ 40 ఓట్లు మాత్రమే మీకు, అంటే మీకు సహకరించిన వాళ్ళ ఓట్లు అయి ఉంటాయి, మిగిలినవన్నీ కూడా మాకు వన్ సైడ్గా పడిపోయి ఉన్నాయి. సో మీ సత్తా ఎంత అంటే 10 రౌండ్లలో ఆ రకంగా
ఓట్ల లెక్కింపు గురించి ఆలోచించిన ఒక సుమారుగా 500 ఓట్లు మాత్రమే మీవి, మిగిలినవన్నీ కూడా టీడీపీ వైపుగానే ఉన్నాయని చెప్తున్నారు. ఎస్, కడప మా ప్రతినిధి కిషోర్ సిద్ధంగా ఉన్నారు. సో కడప జిల్లాలో ఎటువంటి పరిస్థితి నెలకొంది, ఎటువంటి సంబరాలు జరుగుతుందో తెలుసుకుందాం. కిషోర్, సో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, ఎటువంటి సంబరాలు జరుగుతూ ఉన్నాయి? మనోజ్, ఏదైతే కడప జిల్లా అటు ఉప ఎన్నికల పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో కూడా ఒక్కసారిగా టీడీపీ ప్రభంజనం కొనసాగుతుంది. అయితే టీడీపీ ప్రభంజనం కొనసాగడానికి ప్రధాన కారణం మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ నాటి నుంచి నేటి వరకు కూడా అంటే ఒక రకంగా గెలిపే ధ్యేయంగా పనిచేసినటువంటి వ్యక్తి. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం. చెప్పండి, అసలు ఇంత పెద్ద ఎత్తున అసలు మీరు ఊహించుంటారా ఇంత భారీ మెజారిటీ అటు పులివెందులో కావచ్చు ఒంటిమిట్టలో వస్తుందని? మేమైతే ఊహించామండి, అబద్ధం చెప్పడం లేదు. మా సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఈ రెండు, ఈ పథకాలను అందించిన మా ముఖ్యమంత్రి గారి మీద మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్పేవాళ్ళు, మనం 4వసారి ప్రభుత్వం చేపడుతున్నాం. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం విచ్ఛిన్నమైపోయింది. రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత ప్రజలు మన మీద పెట్టారు. ఎప్పుడూ లేని విధంగా 164 స్థానాలు మనం కైవసం చేసుకున్నాం. ఈ పర్యాయం మంత్రివర్గ సభ్యులైతేనేం, శాసనసభ్యులైతే, శాసన మండలి సభ్యులైతేనేం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధిగా పనిచేయాలి అనే ఓ దృఢ నిశ్చయంతో ఈ సంక్షేమ పథకాలన్నీ ఒక్కొక్కటిగా ఈ 12 నెలల్లో ప్రజలకు ఇచ్చాము. ఆ ఇచ్చిన అన్నీ ఒక పరీక్ష, లిఖిత పరీక్ష అయితే ఈరోజు వచ్చింది రిజల్ట్ అయితే ఒక డిస్టింక్షను. ఈ డిస్టింక్షన్ రిజల్ట్ ఏదైతే గిఫ్ట్ ఉందో ఆ గిఫ్ట్ను మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి ఒక బహుమతిగా ఇస్తున్నాం. ఈ మాట కూడా ఎందుకంటున్నామంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు 5 సంవత్సరాలు. ఆ తర్వాత అట్టర్ ఫ్లాప్ అయిపోయి 11 స్థానాలకు కన్ఫర్డ్ అయ్యాడు. ఈరోజు ఈ ఎలక్షన్కి ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే ఒంటిమిట్ట కానీ పులివెందుల కానీ గత 5-6 పర్యాయాలు వాళ్ళ ఆధీనంలో ఉండే జెడ్పీటీసీలు ఈ రెండు. ఇక్కడ ఎన్నికలు అనేటివి ఏదో తూతూ మంత్రంగా జరిపేసి ఎలక్షన్ జరుపుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి ఒక కాంతిరేఖగా ఎలక్షన్ కమిషన్, పోలీస్ వ్యవస్థ, మా ప్రభుత్వం ఎలక్షన్ను పెట్టడం, అక్కడ ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఎన్నికలకు రావడం, వాళ్ళ యొక్క చిరునవ్వు ముఖాల్లోనే ఆ రోజే మాకు నిన్న పోలింగ్ అప్పుడే అర్థమైంది. కాబట్టి ఇది ప్రజల తీర్పు, ఇది అంతిమ తీర్పు కాదు, ఆరంభం మాత్రమే. జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీ లెవెల్లో ఓడగొట్టాం, విజయవాడ లెవెల్లో పని అయిపోయింది. ఈరోజు మండల స్థాయికి తీసుకొచ్చి ఇక్కడ కూడా వైసీపీ వాళ్ళ గుడ్డలు ఇప్పేశాం. రేపు గ్రామ స్థాయిలో జరిగిపోయే సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా ఇదే పరాభవం దక్కుతుంది. ఎందుకంటే అహంకారము తగ్గని మనిషి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. దానికి నిదర్శనం నిన్న ఓడిపోతామనే బాధ జీర్ణించుకోలేక 75 సంవత్సరాల 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషిపై అలాంటి చీప్గా మాట్లాడడం ప్రజలు ఒప్పుకోరు. ఇలాంటి చేష్టలు ఇలాగే ముందుకు పోతే వైసీపీ పార్టీ రాబోయే కాలంలో బంగాళాఖాతంలో కలిసే రోజు దగ్గరలో ఉందని తెలియజేసుకుంటున్నాను. అంటే ఒక రకంగా మీరు గతంలో ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాముడి లాంటి వ్యక్తిని నన్ను రావణ్ణి చెయ్యొద్దు అని. ఎన్నికల సందర్భంగా మీరు రావణ్లా మారారనేది ఒక వైసీపీ నేతల ఆరోపణ. ఎలా చూడాలి దీన్ని? సార్, నేను దీనికి ఒక రిప్లై ఇస్తున్నా. ఎందుకంటే నేను ఈ 12 నెలల నుంచి మంత్రి అయ్యానండి. దీనికంటే ముందు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను. గతంలో కూడా